నమస్తే అందరికి, ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. సో ఇప్పుడు తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అని బెస్ట్ తెలుసు. నేను ఇప్పుడు జిమ్కి అవుతున్నాను అనమాట. లడ్డు తింటున్న ప్రీ వర్కౌట్లో. ఇవాళ లెగ్స్ వర్కౌట్ ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. సో జిమ్కి వచ్చిన తర్వాత సినిమాకి పోదాం. ఇవాళ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఏదంటే ఒకటి డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్ ఒకటి ఉంది, ఇంకొకటి ఏమో మన ధనుష్లో ఒక మూవీ ఉంది, ఏదో మూవీ ఉంది. సో హోప్ఫుల్లీ అలా ఎండ వస్తుంది, వాన కూడా ఏం లేదు. ఒకటి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తిని అన్ని చేసినాక సినిమాకి పోదామని చెప్పి అనుకుంటున్నా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లెట్స్ సీ. మళ్ళీ అడుగు, సేమ్ క్వశ్చన్ అడుగురా. అడుగురా, పర్లేదు. అడుగురా. అడుగురా. తెల్లగా కావాలంటే నువ్వు మళ్ళీ కుట్టాలి. నీ బ్లాక్ జెనెటికల్ బ్లాక్, అది అర్థమైందా? సన్ ట్యాన్ కాదు అది, ఏమన్నా వృత్త ట్యాన్ వెళ్ళిపోనికి. ట్యాన్ ఉంది, ట్యాన్ తీస్తే తెల్లగా అవుతాం. చిన్నప్పుడు తెల్లగానే ఉండే, ఇప్పుడు గాలికి తిరగబట్టి నీ ఎంబడి ఇట్లా అయినా. చిన్నప్పుడు తెల్లగా ఉండే, బాలబిడ్డలు ఎక్కువ. చూపించాలా? అవు చూసినాం. నిజంగా చూసినారా? మావాడు ఇప్పుడు సామెత కొట్టిండు, గతి లెక్క గంజి తాగితే లంచ్ చూసి లస్సీ అడిగిందంట. ఆయనకి లంజాన్ ఉంది, మాకు అడుగు లేదు, మాకు గతి లేదు, లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? Yeah, I spit raps like a heart attack, fast fatal heart impact, past painful scars, in fact I blast tasteful bars and past. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise, now I'm not the one confused, call the shots and they produce, I ain't lost, I'm finally loose, pick a new silver excuse, I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now, y'all can rest in peace now, you're dead to me so peace out, remember you're just freaked out, get ready for defeat now, I'm gonna make you bleed out, listen on repeat now and weed out all the weak now, get up and make a change, don't remember yesterday, if you got something to say, speak your mind before your grave, cause your life is yours to save, ain't nobody gonna change, everybody stays the same, so be different, make a name, like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over, and just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over, and just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over, and just like a soldier, I keep on moving forward, always getting closer, I march until it's over. It's ridiculous, I'm spitting this meticulous and limitless, while others out there spitting shit got hits up on the charts and shit. I see why other artists quit, cause people don't reward your shit, they love to hate but hate to live. Society you swing and miss, and honestly I get it, promise me you won't regret it. ఈ బండి ఉందని చెప్పి నాటకాలు తెగుతుండు. నేను నా బండికి ఎగ్జాస్ట్ వేపిస్తాను, ఎగ్జాస్ట్ వేపించి ముంగలపాయలు ఇవ్వటి ఇంట్లో గుసాయిస్తా బండి ముంగలపాయలు ఇవ్వటి. ఏబి అమరా గాడి దూకే ధైర్యం జాగ్రత్త ఎగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత. क्या रे ऐसे सामान क्या कर रहा बेटा? देख भाई ट्रेडर है भाई, ने बहुत बड़ा ट्रेडर हैकर है ब्रो, हैकर ఇంకో హ్యాకింగ్ చేస్తుండు గాయస్ మొత్తం. షిట్ మ్యాన్, మొన్న నా అకౌంట్ కింద మీద నువ్వే మనం చేసినావరా? బెడ్ బుక్ చేసిన మరి ఇంత మెత్తగా ఉంది ఇది. ఏం బ్రాండ్ రా? गाइस मेरा भाई पूरा अमीर हो जा रहा भाई, दिन पे दिन. देखो एसी लगाया, बेड मंगाया, दो टीवियाँ लगा के, दो लैपटॉप लगा के హ్యాకింగ్ कर रहा पूरा. अंदर बैंक अकाउंट హ్యాకింగ్ చేసి మొత్తం పైసలు ఇచ్చేస్తాం. बहुत बहुत कामा चल रहा भाई इनका बहुत.
पूरा देखो डब्बा डब्बे देखो पूरा ऊपर देखो मास गेनर वे प्रोटीन ఇది తాగుతారా ఏది వే ప్రోటీన్ తాగేసేరా ఎక్స్పైర్ అయిందా నువ్వు ఎక్స్పైర్ అవుతావు మళ్ళా నువ్వు తెలుసా నిండుందా అది ఎక్స్పైర్ అయితే నువ్వు ఎక్స్పైర్ అవుతావు మళ్ళీ దాయినా అంటే బేట అరే అది ఏక్ 1.5 సార్లు ఉంటుంది కదరా అంతగానం ఎట్లా వదిలేసిర్రా దాన్ని మస్తు ఉందిరా ఇంట్లో ఎవరిది చింటుగా అందా నీదా అరే నువ్వు పిచ్చోను నా వే ప్రోటీన్ ఎవడైనా తాగవచ్చు ఎప్పుడైనా తాగవచ్చు నువ్వు జిమ్ కోకపోతే ఎందుకు తాగలేవురా దాన్ని ఎందుకు వేస్ట్ చేసినావు దిస్ బిగినర్ మిస్టేక్ మీరు చేయకండి మీరు ఒకవేళ జిమ్ స్టార్ట్ చేసి వే ప్రోటీన్లు కానీ బంద్ చేసారు అనుకోండి ఏం కాదు ఫికర్ లేదు మీరు మంచిగా రోజు పుర్సత్గా తాగవచ్చు వేస్ట్ చేయకూరు వాటిని అర్థమైందా ప్రాబ్లం ఏమి ఉండదు జిమ్ కోతేనే తాగాలని ఏం లేదు వే ప్రోటీన్ ఈజ్ నీడెడ్ ఏమంటా దిస్ ఫెలో డోంట్ హ్యావ్ బ్రెయిన్స్ హ్యాక్ చేయగలుగుతాడు కానీ దమాగలేదు బాగా సో బాయ్ ఇప్పుడు మనకి పల్లీల చట్నీ చేసుకోవాలి నాకు నిన్న నుంచి క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే లైక్ పల్లీల చట్నీ చేసుకొని తినాలి అని చెప్పేసి సో దానికోసం మనకి ఇప్పుడు నేను రెసిపీ చూస్తే దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇది మన ధనియాలు రా ధనియాలు కావాలి ధనియాల పొడి కాకుండా రా ధనియాలు కావాలి సో ఆ ధనియాల కోసం మనది పోతున్న తీసుకురానికి తీసుకొచ్చి విల్ కుక్ పల్లీ చట్నీ వంట చేసుకోవడం తినడం నాట్ అట్ ఆల్ ఏ హార్డ్ థింగ్ ఫర్ మీ నాకు ఇష్టం అంటే కుక్ చేయడం అనేది ఆడుతూ పాడుతూ చేసుకుంటాను నాకు ఇష్టం అది సరదాగా ఉంటుంది కాకపోతే ఈ బాసనలు దోమడు బట్టలు ఉతుకుంటాడు చూసినా అప్పా ముద్దలు దమ్మరా నాయన ముద్దలు దమ్ బాసనలు దోమాలంటే నేను కోసం ఏం చేయమన్నా కూడా వంట ఐ లవ్ టు కుక్ ఐ లవ్ బట్ ఇది మాత్రం గాణదోమ ప్రాసెస్ బాయ్ బాసనలు దోమ నైస్ గాణబెద పల్లీ చట్నీ చేయు విధానం సో ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని ఇట్లా మనం పెంక మీద వేసి లైట్గా ఇట్లా వేయించుకోవాలన్నమాట పల్లీలని లైట్గా వేయించాలి తర్వాత పల్లీలని ఒక చాటలోకి వేసుకొని ఇట్లా బట్టలు ఇప్పేసేయాలి వాటికి అయితే ఇప్పుడు ఇట్లా మనం ఎండుమిర్చి కొంచెం వేయించుకొని పెంక మీద కొంచెం వేయించుకొని దీంట్లో వేసినామంట ఎండుమిర్చి ఒక 3-4 ఎండుమిర్చి అండ్ తర్వాత పల్లీలు అండ్ తర్వాత నానబెట్టిన ఒక ఉసిరికాయ అంతా చింతపండు అంటే వాడంతా అన్నాడు ఉసిరికాయ అంతా నేను అట్లా అంటున్నా సో తగినన్ని కొన్ని నీళ్ళు పోసేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో మిక్సీ పెట్టి మంచిగా పిండి చేయాలి తర్వాత ఒక టమాటో తీసుకొని దాని గుద్ద కోసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు అవుతున్నాయో అవి కడాయిలో వేసి ఈ నూనెలో కొంచెం వేగించి తర్వాత ఈ టమాటా ఇందులో వేసి తర్వాత కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేయాలి వేసిన తర్వాత అది మిశ్రమాన్ని తీసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఈ మిశ్రమంలో వేసుకొని ఈ ఎల్లిపాయలు ఉన్నాయా ఈ ఎల్లిపాయలు తెంగాలి అలా తెంగి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసినాం అనుకో రెడీ పల్లీ చట్నీ రెడీ చూసారా ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీని ఇలా పడదింగితే పల్లీల చట్నీ రెడీ ఈ మిక్సీ గిన్నెకి ఒక పూట చట్నీ వెళ్ళిపోయింది అనమాట మా మమ్మీ ఉంటే ఇప్పుడు దీన్ని మంచిగా సాఫ్ చేసి తీస్తుండే నాకు తినికి వస్తలేదు సో ఇట్స్ వేస్టెడ్ సో ఇక్కడ పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టిన ఉపకారం వేసి అండ్ తర్వాత ఇక్కడ రైస్ కుక్కర్ అన్నం పెట్టేసిన పోయేసి స్నానం చేసి వచ్చిన అంటే మ్యారినేట్ అయిపోతుంది అది కుక్ అయిపోతుంది తర్వాత ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో వేసి ఫ్రై చేసుకుంటే కథం పెట్టుకొని నెయ్యి వేసుకొని మంచిగా పల్లీల చట్నీ నెయ్యి అన్నం పన్నీర్ వైన్ స్పార్లింగ్స్ గైస్ మన స్నానం అయిపోయింది ఫ్రెష్ సూపర్ ఫ్రెష్ చమకాయిస్తున్నాను కరెక్ట్గా సో ఇప్పుడు వంట కూడా అయిపోయింది దానికి తిందాం లెట్ మీ షో యూ పీపుల్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ పల్లీ చట్నీ ఉప్పు తక్కువైంది ఉప్పు చాలా తక్కువైంది ఉప్పు వేసుకున్నాం సో గాయస్ ఇప్పుడే అయిపోయింది దెంక్తినింగ్స్ అయితే ఓకే ఎట్లా 10 out of నేను ఒక 7 ఇస్తాను అంతే మరీ అంత కాసేం కాలేదు ఉప్పు తక్కువైంది ప్లస్ 10 out of 7 ఇస్తాను మరీ అంత కాలేదు మా అమ్మ చేస్తుందిరా గుద్ద కోసుకుంటావురా మా అమ్మ పల్లీల చట్నీ అండ్ కచ్చి టమాటాలతో చట్నీ వేస్తుంది అబ్బా అదైతే అమ్మో తల్లే నాకపోతే అయితే మొత్తం నాకపోతే అయితే తల్లే అట్లా ఉంటుంది టేస్ట్ సో అట్లా అయిందనమాట తినేసినాం ఇంకా చాలా ఉంది అది 2 రోజులు వస్తుంది మా చట్నీ ఓకే సో ఇప్పుడు సినిమా పోతున్నాం మనం ఏది డెడ్పూల్ అండ్ వోల్వరిన్ డెడ్పూల్ వర్సెస్ లేకపోతే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఏదో ఉంది సో అది పోతున్నాం ఫస్ట్ రాయన్ పోదాం అనుకున్నా ధనుష్ అని కాకపోతే కొంచెం టాక్ బాగాలేదంట సినిమా బాగాలేదని చెప్పి టాక్ వచ్చింది అండ్ రేటింగ్స్ కూడా అంత మంచి లేవు సో డెడ్పూల్ పోదాం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా సో ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ సో లెట్స్ గో Am I looking good? Yes, I'm good. Yes, I'm looking good. Always look good. అట్లా అనుకోవాలి మరి మనం అట్లా అనుకోకపోతే ఇంకెట్లా మన మీద మనకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే మనకు మాత్రం ఆ మాత్రం పాజిటివిటీ లేకపోతే ఎట్లా బ్రో హౌ సో నీ అవ్వా లెట్స్ గో టు ద మూవీ సో గాయ్స్ యు నో వాట్ హ్యాపెండ్ చిన్నగానికి చిన్న సినిమా గోదాం రావడంగానే ఆడియాల జాబ్ ఆడియాల ఏమంటారు వర్క్ది అది ఏమంటారు కదా దాన్ని వాడు ఏమంటారా దాన్ని వాళ్ళకు కూడా చెప్పరా లీవ్ తీసుకున్నాడు లీవ్ చేసుకోడు
అది లేకపోతే ఏదైనా తీసుకోవాలి లీవ్ కూడా నా కోసం పుల్ల ఎంత సుప్పు కూడా అంటే పిల్లికి పిచ్చమైన మాట్లాడి నా కోసం లీవ్ తీసుకుంటాడా ఇంకా పని మానుకొని. పిల్లికి ఎందుకు వేస్తారు పిచ్చమ్మ? ఇప్పుడు పిల్లికి 10 రూపాయలు చెప్తారా? అది నీకన్నా ఇస్తారని పిల్లికి పిచ్చమంటే పిల్లికి పిచ్చమంటే పిల్లికి ఫుడ్ పెట్టడం, పిల్లికి 10 రూపాయలు ఇవ్వడం కాదు. ఇంకో తెలుగు కూర్చొని ఉంటుంది మాకు. మళ్ళీ ఏమన్నా ఐటీ ఎంప్లాయీస్ హ్యాకర్స్ స్పెసిఫిక్ వై యూ నీడ్ టు బి అండర్స్టాండబుల్ పర్సన్. యూ నీడ్ టు బి అండర్స్టాండ్. ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడితే ఆ సబ్జెక్ట్లో అది ఏందనేది నువ్వు అర్థం చేసుకోవాలి. బీ స్పెసిఫిక్ అంట. అంటే పిల్లికి అన్నం పెట్టండి మాట్లాడాను అలానే అది సామెత ఉంది. అది పిల్లికి పిచ్చ నేను మాట్లాడాలని చెప్పి. అంటే పిచ్చం అంటే దాంట్లో పిల్లి లాంగ్వేజ్లో పిల్లి యొక్క అది కూడనమాట. పిల్లికి కూడదు చూస్తారు. మరి చూడరా బ్లాగర్లో మనం ఫేమస్ అందుకే చూస్తారు. సిగ్గుశరం అన్ని పోయినట్టున్నాయి. అగర్ నీకు సిగ్గుందంటే నువ్వు బ్లాగర్ కాలేవురా. అంటే దీనికెందుకు రా వీడియో ఇట్లా అందరిలో మాట్లాడడానికి సిగ్గుందుకు రా. బట్టలకి మాట్లాడుతున్నా సిగ్గుంది కాబట్టి నేను బ్లాగర్ కాలేదు. ఆడవాళ్ళు కెమెరా ముంగల్ కొద్ది బట్టలు చెడ్డీల మీద చెడ్డీలు వేసుకొని వీడియోలు చేస్తారు. వాళ్ళకి సిగ్గు లేదు, మనకి ఇట్లా బ్లాగ్ దీనికి సిగ్గు ఎందుకు రా మనకు? ఒకటికే దాని పొడుతుంది రా పక్కగాలి ఇలా ఒక ముసలాయమా ఇట్లా కయ్యానికి ఇట్లా రెడీగా ఉంది. కయ్యానికి ఏమనలేదే బండేసి ఇట్లా వస్తున్నా ఆరం కొట్టంగానే ఏమంటారు పక్క జరిగి పోనాయనా పక్కగానే ఉన్నా నేను లాగలేను ఇంతవల్ల జాగుంది అది ఉంది ఇది ఉందని 12 మాటలు మాట్లాడేది కదా. అప్పటికే ఏం అనకముందు ఒక మాట అనకముందే 12 మాటలు మాట్లాడేది. నీకు అసలు వస్తారా వాళ్ళు? నీ గుద్దలా మనవాయ కదరా, నీ గుద్దలా మనవాయ. हम अच्छे इंसान है रे, हमारे को अच्छे ही होते हैं. तो बुरा इंसान है वो थोड़ी के. गरम गरम चाय ఎట్లా చేసిర్రు ఇప్పుడు? ఎట్లా చేసిర్రా ఇప్పుడు? వాడు వాటర్ బాటిల్ అలౌ చేయరు, వాటర్ బాటిల్ అలౌ చేయరు అన్నాడు పొగ్గాడు. అనిపిస్తుంది కింద గుద్దల మొట్ట. గాయ్స్ ఇప్పుడే వచ్చిన సినిమా నుండి. సో సినిమా ఎట్లుందంటే సినిమా మంచిగా ఉంది కానీ నాకు అంత కాసు అనిపించలేదు. పండుకున్నానంటే పండుకోలేదు. కాకపోతే సినిమా వస్తున్నంత సేపు మధ్యలో ఒకటే నిద్ర వచ్చింది నాకు. అంత సోది అనిపించింది. ఇంద్రా నాయన గుద్దల్దాం అనిపించింది. సో యా వన్ టైం కూడా చూడలేము. యా ఇట్స్ ఓకే. చెప్పిన డైలాగ్ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి. అరే చిన్న నువ్వు చెప్పరా ఏమన్నాడు చెప్పరా నాటకం మంచిగా సినిమా చూస్తున్నాము. మహారాజా సినిమా చూస్తున్నాము. ఆ సీన్ కూడా ఏ సీన్ లో ఉంది. మంచి సీరియస్ సిచ్యువేషన్, రసబద్ధంగా సినిమా నడుస్తుంది. మేము మొత్తం ఇంటెన్స్ కి చూస్తున్నాం. ఈ డోర్ లోపల డోర్ ఎందుకు రావాలి ఇలా చెస్ట్ కొట్టిన మంచి పంపున్నది చూపిరా ఇప్పుడు చూపి అందరూ సార్ కాంప్లీట్ సార్ చూపిరా. ఇప్పుడే కొట్టొచ్చినారా మొత్తం గరం మొత్తం చెస్ట్ ఇట్లా నువ్వు చూపిరా రోహిత్ కామెడీ ఇస్తారు రా, మంచి కామెడీ పెడతారా. బొమ్మల చెడ్డి అవురా రోహిత్. ఐటమ్ రాజవరా నాయన నువ్వు. ఐటమ్ అంటే ఐటమ్ ఏక్ నెంబర్ వచ్చి ధర వచ్చి అరే చూపిస్తారా పంపు ఈ గుద్దల బాను ఇక్కడికి వచ్చి గేట్ కాడ మాడగం. ఇప్పుడే వచ్చిన పైకి వచ్చి ఒక స్కూప్ వేపుడుంది అయిన పాలల్లో నేను పడుకునే ముందు తాగుతా కదా, తెలిసిన విషయం అది. సో అయితే ఇప్పుడు కొంచెం బిట్ నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ రెండు ఉన్నాను అనమాట. ఎందుకంటే రేపు పొద్దుగాల మనది ప్రోగ్రామ్ లాంచ్ ఉంది, పవర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. మన వెబ్సైట్ అంతా రెడీ అయిపోయింది. సో యాప్ కొంచెం డిలే, ఇంకో 10-15 రోజుల్లో యాప్ కూడా వస్తుంది అనమాట.
యాప్ కొంచెం డిలే అవుతుంది. కాకపోతే ఇక రేపు తప్పితే నాకు మళ్ళీ నా పేరు మీద మంచి రోజు మళ్ళీ ఇంకా లేవు ముంగట చాలా టైం పడుతుంది అని చెప్పేసి రేపు లాంచ్ చేస్తున్నా. సో రేపు పొద్దుగాల, రేపు శనివారం, సో రేపు పొద్దుగాల స్నానం చేసి గుడికి పోయి ఆ గుళ్ళనే కూర్చొని అక్కడనే లాంచ్ చేద్దాం ఫిక్స్ అయినా. సో రేపు లాంచ్ చేయబోతున్నాం. సో విష్ మీ గుడ్ లక్. అండ్ యా, ఈ ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఉంటుంది ఇప్పటివరకు. సో ఎందుకంటే ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే లేట్ అయిపోతుంది కాబట్టి. సో నన్ను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది, మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఈ వ్లాగ్ విషయం మీకు తెలిసిపోతుంది. సో వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, సో వెళ్ళండి. అండ్ మీకు పవర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే కొనుక్కోండి, చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది, వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో అదనమాట. అండ్ విష్ మీ గుడ్ లక్. పొద్దుగాల కలుగుతాం. గాయ్స్, ఇప్పుడే వచ్చినా నేను గుడి నుండి. యాక్చువల్లీ ఏమైందంటే అది లాంచ్ చేసినాం, నేను కోర్స్ లాంచ్ చేసిన, వెబ్సైట్ లాంచ్ చేసి అనౌన్స్ చేసి పెట్టిన 2 minutesకే ఇట్లా 2 minutesకే ఆల్మోస్ట్ ఒక 5,000 పీపుల్ అట్లా చూసారు. 5,000 పీపుల్ అట్లా స్టోరీ చూసారు. దాంట్లో ఎంతమంది క్లిక్ చేసారు, ఎంతమంది ఓపెన్ చేశారని నాకు తెలియదు. సో ఓపెన్ చేయగానే అది ఏమైంది, క్రాష్ అయిపోయింది వెబ్సైట్. అంత ట్రాఫిక్ ఒకటేసారి వచ్చేసరికి దాని అది వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. సో వాళ్ళు దానిపైన మళ్ళీ వర్క్ చేస్తున్నారు. సో అది నేను వెంబడి మళ్ళీ లింక్ చేసిన. సో అది వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లింక్ పే చేసి అవి చేద్దాం. అండ్ హోప్ఫుల్లీ ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో వెల్కమ్ గాయస్, ఇట్స్ డే 2. డే 2 డే 2. నిన్న చాలా ట్రై చేసి ఉండే, కాకపోతే అది ప్రాబ్లం అయిపోయింది. అంటే లైక్ వెబ్సైట్ ఏమంటారు, వెబ్సైట్ అది లాంచ్ చేసిన తర్వాత ఇక నేను స్టోరీ పెట్టాక నేను అందరూ ఒకేసారి దన క్లిక్ చేసి వచ్చేసరికి ట్రాఫిక్ ఎక్కువైపోయి అది క్రాష్ అయిపోయింది వెబ్సైట్. మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ చేసిన కానీ మళ్ళీ పెట్టేసరికి మళ్ళీ కూడా అయిపోయింది. సో నేను స్టార్టింగ్ నుండి నేను 1కి అదే చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఆ డిజైన్లు అవి ఇవి వెబ్సైట్లు ఇవన్నీ నాకు అనవసరం రాబోయి. ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా ఏం ఇచ్చినా కూడా వెబ్సైట్లో ఒకసారి మనం లాంచ్ చేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకేం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చెప్పి నేను స్టార్టింగ్ నుండి 1కి అదే చెప్పిన. కాకపోతే దానికన్నా పీకింది. అసలు ఏమంటారు, 1% కూడా దాని మీద డౌట్ లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకుంటే వస్తున్నాను నేను దాని గురించి వానికి. సో నేను నా ఆలోచన అనేది దేని మీద ఉండే, నేను ఆలోచించినంత ఏంటంటే రెస్పాన్స్ ఎట్లా వస్తుంది జనాల దగ్గరికి వెళ్ళి, రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, మంచిగా వస్తుందా రాదా. నేను దీనిపైన ఆలోచన చేస్తున్నా తప్ప ఈ క్రాష్ అనేది నా మైండ్లోకి రాలేదు. అసలు అది పెట్టి క్రాష్ కాగానే నాకు పిచ్చి ఎక్కిపోయింది, మొత్తం దమ్మా ఖరాబ్ అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది నాకు. అమ్మ ఇందిరా నాయన ఇది అమ్మా అని చెప్పేసి అందుకే నిన్న అంతా జరుగుతుంది. నిన్నటి రోజు అయితే మొత్తం దమా ఖరాబ్ ఉండే, అన్ని పంచాయతీలు లొల్లు అది అబ్బా ఇట్స్ హెక్టిక్ డే, దమా ఖరాబ్ డే. సో హోప్ఫుల్లీ ఇక అది మళ్ళీ దానిపైన వర్క్ చేస్తారు. సో ఇంకా ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు, అది ఇంకా 1 week అట్లా పడుతుండొచ్చు. సో అది క్లియర్ అవగానే మళ్ళీ ఇది మనం లాంచ్ చేద్దాం. థ్యాంక్ యూ. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నా